అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యలకి ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. లేదంటే చిన్న చిన్న తగాదాలకి హత్యల వరకు దారితీసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇటీవల కాలంలో గత నెల రోజుల కింద మిస్ అయి మృతదేహం దొరికినటువంటి అభిలాష్ ఉదంతం అనేది మనకి జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి తెలుస్తుంది. ఆయన మొండెం ఒకసారి దొరికింది, తల మరొకసారి దొరికింది. అంటే ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాంటి పరిణామాలు? అయితే హత్యలు లేకుంటే ఆత్మహత్యలు ఇవన్నీ కూడా చెక్ పెట్టాలంటే, వీటిని అన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేస్తే బాగుంటుంది? మనతో మాట్లాడడానికి కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎట్లా అయితే బాగుంటుంది? చిన్న చిన్న తగాదాలకి గొడవలు పడుతున్నారు, హత్యలు దానికబోతున్నదే ఒక రీజన్. రెండవ రీజన్ ఏంటి అంటే బ్యాక్లాగ్స్ ఉన్నాయని చెప్పి అమ్మ తిట్టింది, నాన్న కొట్టిండు, ఇట్లాంటి చిన్న చిన్న కారణాలకు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్. ఎట్లా అయితే బాగుంటుంది? అంటే ఏ జరిగినా అయ్యేదైతే పోయేది పోతే మనం మాత్రం బీ పాజిటివ్గా ఉండాలా, లైఫ్ని కొంచెం ఈజీగా తీసుకొని బీ క్యారీ ఆన్ అవుతుండాలి. అట్లా అన్నట్టు సబ్జెక్ట్ మీద ఒకసారి కాకుండా ఇంకోసారి వస్తుంది. అదే ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడన్నా పాస్ అవుతాం అట్లా అన్నట్టు క్యారీ ఆన్ అవుతూ ఉండాలి లైఫ్ అన్న తర్వాత. ఒకసారి ఫెయిల్ అవుతాం, ఒకసారి పాస్ అవుతాం. ఏ పనైనా బీ పాజిటివ్ అట్లా అన్నట్టు. ఓకే, మీరేమంటారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ కాలేజ్? మేము బాగేశ్వరి కాలేజ్ నుంచి వచ్చాం, సెకండ్ ఇయర్ చదువుతున్నాం. అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ గురించి అయితే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ సప్లీస్ రాసుకోవచ్చు, దానికి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఇంట్లో గొడవలు అవుతుంటాయి, ఇక దాని గురించి అంత సీరియస్ తీసుకొని లైఫ్ని వదిలేసే అంత ఆ స్టేజ్ వరకు వెళ్ళొద్దు. ఇక గొడవలు అంటే కాలేజ్ నుంచి వచ్చేవి మనం నార్మల్గా మేనేజ్మెంట్తో మాట్లాడుకొని, లేకపోతే ఒకరు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి. ఇక అట్లా లైఫ్ని ఈజీగా తీసుకొని అది గొడవల వరకు వెళ్ళి అంత సీరియస్ చేసుకోవద్దు. అయితే ఈ మధ్య కాలంలో 10th క్లాసా ఇంటర్మీడియట్ అనేది తెలియకుండా, అది సంబంధం లేకుండా ఇంజనీరింగ్ 10th క్లాస్ నుంచి మొదలు పెడితే, హై స్కూల్ నుంచి మొదలు పెడితే ఇంజనీరింగ్ కాలేజ్ వరకు గంజాయికి బాగా అలవాటు పడ్డారు. ఎట్లా చూడొచ్చు? మీ కళాశాల దగ్గర కూడా ఏమైనా దొరుకుతున్నాయా అట్లాంటి అలవాట్లు? మా చుట్టుపక్కల అయితే అట్లాంటివి లేవు. ఇంకా వీటిని మనం ఏం చేయలేమంటే, ఎవరు అలవాటు అది చెప్పినా ఎవరు వినరు. ఎవరి వాళ్ళకే ఉండాలి అట్లాంటివన్నీ. వాళ్ళకి హెల్త్ కాన్షియస్ వాళ్ళకే రావాలి. ఎవరు చెప్పినా, ఎవరైనా అలవాటు మాన్పించాలని చూసినా అది జరగదు. సెల్ఫ్ అనే రావాలి. ఎట్లాంటి కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది అంటే? బేసిక్గా ముందుగా చెప్పాల్సింది యువతకు ఏంటంటే, యువత అనేది సోషల్ మీడియాకు చాలా అట్రాక్ట్ అయిపోయింది. దాన్ని బేస్ చేసుకొని యువత దానిపైన హీరోయిజం కానీ వాటి సినిమాల పట్ల అట్రాక్ట్ అవ్వడం కానీ జరుగుతున్నాయి. దాన్ని బేస్ చేసుకొని యువత అనేది చాలా చెడిపోతున్నది. అయితే యువత ఇప్పుడు సూసైడ్లకు గల కారణాలు ఏంటి అంటే, బేసిక్గా ఇప్పుడు బ్యాక్లాగ్స్ అని తల్లిదండ్రులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి భయానికి ఫ్రెండ్స్తో కూడి వాళ్ళు మంచిగా చెడా అని ఆలోచించకుండా తప్పు నిర్ణయాలకు గురైపోతున్నారు. మన ఏజ్ అటువంటి, సామాన్యంగా చెప్పాలంటే అటువంటి అట్రాక్ట్ కాకూడదు. సినిమాలో బేసిక్గా ఎక్కువ చూడకూడదు. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి జరుగుతుంది. స్టడీ అనేది బేసిక్గా పెద్దగా ఇంట్రెస్ట్ చూపేన అవసరం లేదు. ఇవాళ కాకపోతే స్టడీ కాకపోయినా బిజినెస్ అయినా కానీ ప్రాఫిట్ అయినా పొందడానికి అవకాశం ఉంటుంది. తప్పుడు ఉద్దేశం కాకుండా మంచి ఉద్దేశంతో ఉంటే బాగుపడతారని నా యొక్క ఉద్దేశం. ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోకూడదని యువతకు నేను స్పందిస్తున్నాను. అంటే కొన్ని సందర్భాల్లో ఈ తెలియని వయసులో కూడా, అంటే పాలిటెక్నిక్ ఇంటర్మీడియట్ ఏజ్లో కూడా లవ్ అని చెప్పేసి, లస్ట్ అని చెప్పి దారితీస్తున్నది. దానికి ఫెయిల్ అని చెప్పి, లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది జీవితం అని చెప్పేసి సూసైడ్ చేసుకుంటారు. ఎట్లా చూడొచ్చు దానికి? యువత అనేది సినిమాల పట్ల లవ్ అనేది బాగా ఇప్పుడు ప్రతి సినిమా తీసే కాన్సెప్ట్తో కాకుండా లవ్ మీద ట్రాక్ నడిపిస్తున్నది. అలా యువత అనేది దానికి చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు. దానివల్ల సినిమాలో చూపిస్తున్న రియాలిటీ బయట చూపించడం వల్ల పిల్లలు అనేది చాలా చెడిపోతున్నారు. దాన్ని ఉద్దేశించి దాన్ని తగ్గిస్తే బెటర్ అని నా యొక్క ఉద్దేశం. అసలు ఇప్పటి యువత ఎట్లా ఉందంటే, తల్లిదండ్రులు కూడా ఎక్కువ మార్క్స్ కోసం కానీ, లేదంటే టాపర్ కావాలని, ఫస్ట్ ర్యాంక్ కానీ ర్యాంకుల కోసం ఎక్కువగా తప్పిస్తున్నారు. దానివల్ల పిల్లల మీద బాగా ప్రెషర్ పడుతుంది. చూసుకుంటే ఎలా అంటే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్లో కానీ జస్ట్ టాప్ స్కోర్ చేయాలని ప్రెషర్ ఎడుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ప్రెషర్ బాగా పెరిగిపోయి తక్కువ మార్క్స్లు వచ్చినా, ఎగ్జామ్ బాగా రాకపోయినా, ప్రిపేర్ కాకపోయినా, ఇక వాళ్ళకి ఏం చేయాలో అప్పుడప్పుడే ఎదుగుతున్న వయసు కాబట్టి ఏం తెలియక సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయిపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ప్రెజర్ పెట్టకుండా కొంచెం మోటివేషన్ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. మొత్తం మీద ఈ చిన్న చిన్న కారణాలు, తగాదాలు అనేది కాకుండా మోటివేషన్ ఇచ్చి ఫ్రెండ్లీగా పేరెంట్స్ ఉన్నప్పుడు లీడ్ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి. మీరేమంటారు? అంతే మరి, మన పేరెంట్స్ సపోర్ట్ చేస్తేనే మనం ఏ ప్రాబ్లమ్స్ ఉండే
అంటే వాళ్ళ మాటలు మనం వినాలి, వాళ్ళ మాటలు మనం వినాలి. ఇట్లా మార్క్స్ ఇంత వచ్చినా కానీ చెప్పాలి, ఇట్లా సప్లీలు పడ్డాయి అనుకుంటా చెప్పాలి. చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇంకా ఎట్లా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లా పెంచుకుంటే బాగుంటుంది? సెల్ఫ్ మోటివేషన్ అయితే బాగుంటుంది. సెల్ఫ్ మోటివేషన్ బాగుంటుంది. చలో చిన్న చిన్న కారణాలకి లవ్ ఫెయిల్యూర్ అని బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనేటువంటి కారణం కావచ్చు, పక్కవాడు నవ్విండు కోపంగా చూసిండు అనేటువంటి కారణాలతో గొడవలు జరుగుతున్నాయి. మరొకటి మానసిక వేదన, మానసిక సంఘర్షణకు లోనే ఆత్మహత్యకు లోనేటువంటి ఉదంతాలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నిటికీ చెక్ పెట్టాలంటే ఒక ఇంట్లో పేరెంటల్ సిస్టంలో కాంపారిజం అనేది బంద్ చేయాలి. ఫస్ట్ కాంపారిజం అనేది బంద్ చేసి వీని స్టైల్ ఏంది, వీని కెపాసిటీ ఎంత, వీనికి ఎన్ని వచ్చాయి మార్క్స్, ఈమెకి ఎట్లా ఉన్నది పరిస్థితి, దాని పట్లనే ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. మరొక అంశం ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ అని చిన్న గొడవలు జరిగాయని చెప్పేసి ఆత్మహత్యలు లేదా గొడవలలో పడి హత్య చేసేదానిక తీసుకురాకుండా విద్యార్థి జీవితాన్ని ఆ బంగారు లోకంగా ఎంజాయ్ చేయాల్సినటువంటి పరిస్థితి. తనకంటూ ఒక ఛాలెంజింగ్ తీసుకొని తనకంటూ ఒక గోల్ పెట్టుకొని అది లీడ్ చేయడానికి, దాన్ని అచీవ్ చేయడానికి ముందుకెళ్తే ప్రతిదీ కూడా హ్యాపీగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ పాస్ కావచ్చు, సప్లిమెంటరీ ఉంటుంది. ఫైనల్గా మనకి కంప్లీషన్ ఆఫ్ ద ఇయర్, ఎండ్ ఆఫ్ ద బీటెక్ కావచ్చు, ఎండ్ ఆఫ్ ద పాలిటెక్నిక్ కావచ్చు, వాట్ ఎవర్ ద కోర్స్, వాట్ ఎవర్ ద కెరీర్, దానిలో అయిపోయే లోపల పూర్తి స్థాయిలో సక్సెస్ సాధించే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటి స్పోర్టివ్గా తీసుకొని పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్తే ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.